నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సినిమా చూపిస్తా ఈ మాట అంది డొనాల్డ్ ట్రంప్. ఎస్, నిన్న ఏదైతే ఒక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడో మూవీ ఇండస్ట్రీకి సంబంధించి, విదేశీ సినిమాలపై 100% సుంకం ఒక్కసారిగా ములిగినకపై తాటికాయ పడ్డట్టయిందా అంటే, ముఖ్యంగా విదేశాలు చూసుకుంటే కనుక మన ఇటు టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ సినిమాలు కావచ్చు బాగా ఆదరిస్తారు, ఎందుకంటే ఇండియన్స్ చాలామంది ఉంటారు. సో మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి చూసుకున్నా కూడా అక్కడ ఇది వేరు. అదేవిధంగా అక్కడ రిలీజ్ అయితే కనుక జరిగేటువంటి హడావిడి అదంతా వేరు. అయితే ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయంతో వరుసగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఎగుమతులకు సంబంధించి కావచ్చు, H1B వీసాలకు సంబంధించి కావచ్చు, దాదాపు $1,00,000 సంబంధించి టారిఫ్, ఇదంతా సుంకం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సినిమా రంగంపై పడ్డాడు ట్రంప్. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఆయన దానికి ఒకటే రీజన్ చెప్తున్నారు. విదేశాలు మా యొక్క సినిమా రంగాన్ని దోచుకుంటున్నాయి, చిన్నపిల్లల చేతిలో క్యాండిల్ లాక్కున్నట్టుగా లాక్కుంటున్నాయంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఆ ఎఫెక్ట్ అనేది ఇటు సినిమాలపై, సినిమా ఇండస్ట్రీపై, తెలుగు సినిమా ఇండస్ట్రీపై కావచ్చు, బాలీవుడ్పై ఎలా ఉండబోతుంది? ఇవాళ మాట్లాడదాం, చర్చిద్దాం. నిపుణులు ఉన్నారు, ప్రముఖ సినిమా విశ్లేషకులు త్రిపుర నుంచి చిట్టిబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాలపై ఎలా ఎఫెక్ట్ ఉండబోతోంది? ఎందుకంటే వచ్చేది కూడా పండగల సీజను, సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? మన మీద ఏం పెద్ద ఎఫెక్ట్ కాదు, వాడికే నష్టం, ట్రంప్కే నష్టం జరగబోతుంది. ఎలా అంటే, మన సినిమా గతంలో అయితే ఒక అమెరికా విదేశీ సినిమా, మన సినిమా ఆడేది ఒక అమెరికాలోనే, ఇంకెక్కడ కాదు. ఇవాళ 7 దేశాలకు వెళ్ళిపోయింది తెలుగు సినిమా. బాహుబలి పుణ్యమా అని 7 దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, సిలోను, అన్ని చోట్ల మన సినిమాలు ఆడుతున్నాయి యూకేలో. ఇక్కడ ఒక అమెరికాలో మన సినిమా రిలీజ్ చేయనంత మాత్రాన మన తెలుగు ఇండస్ట్రీ ఓడిది లేదు. ఇంకా ఇతర దేశాలు కూడా ఇంకా జాయిన్ అవుతాయి. మన దేశం, యూరోప్ దేశాలు కూడా ఇవాళ ఇండియన్ సినిమా అనేది ఎక్కడికో దాటేసింది. గతంలో లాగా గిరిగీసుకొని లేదు, ఇవాళ విస్తృతంగా ఇంటర్నేషనల్ అయిపోయింది. కనుక అమెరికా పోతే ఒక దేశం పోయింది, పోతే మనకు కూడా ప్లస్ ఇవాళ అతను తీసుకున్న నిర్ణయం అతనికే నష్టం. ఎట్లా అంటే, మన ఇండస్ట్రీకి అడ్వాంటేజ్. ఇప్పుడు హాలీవుడ్ లో షూటింగ్లు చేసేవారు యూకే మిగతా దేశాలు, వాళ్ళు హాలీవుడ్ స్టూడియోల్లో షూటింగ్లు చేస్తారు. ఇప్పుడు హాలీవుడ్ స్టూడియోలో షూటింగ్ ఇప్పుడు ఏదైతే టారిఫ్ వేస్తున్నాడో, ఆ షూటింగ్ చేసే వాళ్ళందరూ కూడా మన ఇండియాకి వస్తారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఏషియాలో నెంబర్ 1 స్టూడియో, బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, హాలీవుడ్ తోటి పోటాపోటీగా ఉంది. సో అక్కడ చేసేవాళ్ళు ఇక్కడికి వస్తారు, మన ఇండియాకి వస్తారు, ఇండియాలో షూటింగ్ చేసుకుంటారు. ఆ భారత సినిమాలు షూటింగ్లు ఇక్కడ జరుగుతాయి. మనకి బిజినెస్ పెరుగుద్ది, మనకి షూటింగ్ బిజినెస్ పెరుగుద్ది, మనకేం ఊడేదేం లేదు. ట్రంప్ పిచ్చి వేషాలు సినిమా మిగతా వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి, యూకే వాళ్ళకి ఏమన్నా అక్కడ షూటింగ్లు చేసుకోలేరు కనుక ఇక్కడ షూటింగ్ లేకపోతే ఎక్కడ చేయాలి అని తప్ప ఉంటుంది. మనకి బ్రహ్మాండమైన స్టూడియో రామోజీ ఫిలిం సిటీ అనేది ఈక్వల్ ఫెసిలిటీస్ లో దీనికి సమానమైన, హాలీవుడ్ స్టూడియోలకు సమానమైనది. సో ఇతర దేశాలు మన దగ్గరకు వస్తారు, ఇప్పుడు మన దేశానికి షూటింగ్లోకి వస్తారు, మన దేశంలో షూటింగ్ చేసుకుంటారు, మనకి బిజినెస్ వస్తుంది. కనుక ట్రంప్ వల్ల మనకేం పెద్ద ఊడేదేం లేదు, మనకు రాలేదేం లేదు. ట్రంప్ తన నెత్తి మీద తనే చేయబెట్టుకుంటున్నాడు అంతే, అంతకన్నా ఇంకేం కాదు. అతను ఏదో నా తలుపు మూసేస్తానంటే ప్రపంచం అలా లేదు. ఇవాళ అమెరికా తలుపు మూస్తే ప్రపంచం తలుపులు మూసుకుపోతాయనే పరిస్థితి లేదు. అమెరికానే డోల్ డ్రమ్స్ లో ఉంది. అది అతని ట్రంప్ పుణ్యమానే అసలు అస్తవ్యస్తంగా తయారవుతుంది. అక్కడ లోకల్ గా ట్రంప్నే నిరసిస్తున్నారు, ట్రంప్ మీద అభిశంసన ఇది పెట్టాలని జరుగుతుంది అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు. సో ఆ స్థాయిలో అతను ఉన్నాడు. ఎకానమీ కూడా డోల్ డ్రమ్స్ లో ఉంది. ఇవాళ అతని భయం వల్ల ఫియర్, లోకల్ గా తనకి పోతున్న పరువును కాపాడుకుంటానికి ఏదో ప్రజల కోసం అది చేస్తున్నారు, లోకల్ ప్రజల కోసం, మన అమెరికన్స్ కోసం ఏదో చేస్తున్నాను ఒక బిల్డప్ ఇచ్చుకుంటానికి చేస్తున్నాడు తప్పితే, ఆయన ప్రస్తుతం అమెరికా దేశాన్ని కిందకు తోస్తున్నాడు. చిట్టిబాబు గారు, అటో చీట్ వచ్చి సినిమాల మీద ఎందుకు పడ్డారంటే, మొదటి నుంచి చూస్తే రష్యా, చైనా, ఇండియా కలవడం ఒక రకంగా ఆయనకి ఇబ్బందిగా మారింది. ఆ టైంలో ఆయన సుంకాలని వరుసగా జాబుల మీద పడ్డాడు, లేదంటే H1B వీసాల మీద పడ్డాడు. ఇప్పుడు సినిమాల మీదకి రావాలని ఎందుకు అలా డబుల్ స్టాండర్డ్ క్రాంకీ ఫెలో, ప్రెసిడెంట్ గా డబుల్ స్టాండర్డ్ మనిషి,
క్రాంకీ ఫెలో, అతను ఎక్సెంట్రిక్ ఫెలో, కనుక ఏదో చేస్తా ఉంటాడు. ఇప్పుడు రష్యా నుంచి చమురు మనం దిగుమతి చేసుకుంటానికి మనం అబ్జెక్ట్ చేసేవాడు, మరి తను అమెరికా రష్యా నుంచి తెప్పించుకుంటాది కదా. సో నువ్వు తెప్పించుకుంటావు, మేము తెప్పించుకుంటే అబ్జెక్ట్, ఏమి పాలసీ ఇది. అందుకని ప్రజలు అసహించుకుంటారు. నువ్వు అందుకని అన్ని దేశాలు మనతో కలిసి ఇవాళ మోడీకి ట్రంప్ ఫోన్ చేస్తే 4 సార్లు ఫోన్ చేస్తే మోడీ ఫోన్ తీలా ఈ డింట్ రెస్పాండెడ్. మిగతా అందుకని ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ తల పైకెత్తున్నాయి. అరే మనమేమో ఫోన్ చేస్తే వెళ్ళిపోయి ఆయన మాట్లాడేది కన్విన్స్ చేద్దాం చూస్తారు. ఇండియా శంషేర్గా ఫోన్ కూడా తీయలేదు, కేర్ చేయట్లేదు. మనం ఎందుకు ఉండకూడదు అట్లాగూ? మనం ఎందుకు వెళ్ళడం? మన వెనకాల జత కడుతున్నారు మిగతా దేశాలు. సో ఇవాళ ట్రంప్ మన తోటి ఏదో విరోధం, మన మీద ఏదో దుమ్ము చల్లాలనుకుంటే ఆ దుమ్ము అతని మీదే పడుతుంది. ఇంకొక ఇంతకు ముందు ఒక అప్డేట్ చూసాను, వైట్ హౌస్ కి ఆయన బంగారు తాపడం కూడా చేపిస్తున్నారని విన్నాను. అదే మెంటల్, అదే అంట ఎక్సెట్రిక్ మెంటల్ ఫెలో అనేది. ఏంటంట ఇప్పుడు ఆ హంగామా ఎందుకు? నీ ఎకానమీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అది ఆయన సొంత ఖర్చులతో లేండి. అది పక్కన పెడితే ఇప్పుడు ఓవర్సీస్లో వసూళ్ళకి సంబంధించి ఏ విధంగా చూడాలి? తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు యుఎస్లో. మరి ఆ సినిమాలు అక్కడ షూటింగ్లో అడ్డుకున్నా లేదా సుంకాలు విధించినా కూడా ఎఫెక్ట్ అనేది ఓవర్సీస్లో వసూళ్ళకి సంబంధించి పడదంటారా? ఏమి తేడా ఉండదు మనకు. ఇదివరకు అంటే తేడా మీరు అన్నమాట. ఇదివరకు అనుకో ఒక అమెరికానే మనకి దేశాలంటే, ఇవాళ లేదు. మన సినిమా అనేక దేశాల్లో ఉంది. ఆ ఒక దేశంలో ఒక రెక్క పోతే పోయింది అంతే. దాని బదులు దాని మింజులే అమెరికాలో మనం సినిమా ఆడకపోతే దాని మింజులే అమెరికాలో షూటింగ్ చేస్తున్న అనేక దేశాల ఈ మన దేశానికి వచ్చి షూటింగ్ చేస్తాయి. సరే చిట్టిబాబు గారు, మన ఆలోచన ఇలా ఉంది, ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉంది? ట్రంప్ ఈ నిర్ణయం రాగానే అసలు ఇండస్ట్రీలో ఎలా మాట్లాడుకున్నారు? ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోలేట్లేదమ్మా. ఇండస్ట్రీలో ఏమి తినేది ఏదో అయిపోద్ది. ఎవరు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ గురించి పరిచయం ఏం జరుగుతుంది ఏంటి, మన స్టూడియోలో ఏంటి, మన దగ్గరికి ఇప్పటికే ఫారిన్ సినిమాలు వచ్చి షూటింగ్ చేస్తున్నారు. ఇంకా అది ఫ్లో పెరుగుద్ది. వాడు ఆగితే హాలీవుడ్ లో చేయడానికి వాడు పర్మిషన్ ఇవ్వదు, మనం ఇక్కడ చేసుకుంటాం బ్రహ్మాండంగా. ఇక్కడికి వస్తారు. ఇప్పుడు అవసరం ఉన్నవాడు అమెరికాలో ఉంది కనుక ఫెసిలిటీస్ వెళ్తున్నాడు. అదే ఫెసిలిటీస్ ఇండియా ఉన్నాయంటే అమెరికాకి 100% ట్యాక్స్ కట్టుకునేందుకు ఇండియాకి వస్తాడు, ఇండియాలో షూటింగ్ చేసుకుంటాడు. సో షూటింగ్ కావాల్సింది టెక్నాలజీ. ఇవాళ ఇండియాలో అందరి టెక్నాలజీ ఏమీ లేదు. హాలీవుడ్ లో ఎంత టెక్నాలజీ ఉందో మన దగ్గర అంత ఉంది, నిపుణులు ఉన్నారు. సో వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్ టు ఓవర్త్రో ది ట్రంప్స్ డెసిషన్. కనుక మనకేం బాధలేదు. ఇండస్ట్రీలో విషయ పరిచయం మామూలుగా ఎవరో మాట్లాడే విషయ పరిజ్ఞానం ఉన్నవాడు మనకు నష్టం ఏంటి లాభం ఏంటి బేరీస్ చేయగలిగిన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే మనకు అమెరికా పోతే మిగతా దేశాలు వచ్చినాయి. ఇదివరకంటే వేరు. ఇదివరకు అమెరికా కాదంటే అమ్మో అన్నారు. ఇవాళ ఏమి అమెరికా పోతే ఆ దేశం పోతే 7 దేశాలు మనతో ఉన్నాయి. వాళ్ళ మన సినిమాలు 7 దేశాల్లో ఆడుతున్నాయి. ఇదివరకు చైనాలో ఆడిందా? లేదు. జపాన్లో ఆడాయా? లేదు. ఇవాళ అన్ని మన ప్రతి సినిమా సబ్ టైటిల్స్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ గా మన ఇండియన్ సినిమా క్రేజ్ పెరిగింది. ఇండియన్ సినిమా బాగుంటాయి, చక్కగా ఉంటాయని బాగా క్రేజ్ పెరిగింది. సో మన ఇతర దేశాలు ఒకటి తర్వాత ఒకటి మన దేశాలు మన సినిమాల్ని మీదకు వస్తున్నారు, మన సినిమాల్ని ఎంగేజ్ చేసుకుంటానికి వస్తున్నారు. సో మనకు ఊడేది ఏం లేదు. ఇంకా అడ్వాంటేజ్ స్టూడియోలు బిజీ అవుతాయి. రామోజీ ఫిలిం సిటీ, బాంబేలో ఉన్న స్టూడియో ఈ బిజీ అవుతాయి. ఇంకా ఇలాంటి స్టూడియోలు కట్టడానికి కూడా ముందుకు వస్తారు చాలా మంది. ఎందుకంటే ఫారిన్ ప్రొడ్యూసర్స్ వచ్చి మన దగ్గర షూటింగ్లు చేసే పరిస్థితి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకో స్టూడియో కూడా ఇలా ఆల్ టెక్నాలజీ ఆల్ ఫెసిలిటీస్ తోటి ఏర్పడే స్టూడియోలు ఏర్పడతాయి. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ ఏషియాస్ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడియో విత్ ఆల్ ఫెసిలిటీస్. హాలీవుడ్కి ఏమాత్రం తీసుకునే స్థాయిలో మన టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ వాడటానికైనా ఉంది. సో అలాంటి ఇంకో 2-3 స్టూడియోలు వస్తాయి. మనకు పెరుగుద్ది బిజినెస్. మన వర్కర్స్ కి ఇక్కడ వాళ్ళకి ఉపాధి బాగా పెరుగుద్ది. కనుక మనకు ఊడేది ఏం లేదు. పెద్దగా ఏదో ఆ సినిమా అమెరికాలో మన సినిమా ఆడకపోతే ఏదో మనం అయిపోతామని ఏం ఆలోచించక్కర్లేదు. అది అతనే తన నెత్తి మీద చేయి పెట్టుకుంటున్నాడు ట్రంప్. తన మీద ఏదో పెద్ద సాధిస్తున్నాం ఏదో చేస్తున్నాం అనుకుని ఈజ్ ఫూలింగ్ హిమ్సెల్ఫ్ అంతే. ఈ భస్మాసురాస్త్రం తన మీద తను పెట్టుకుంటున్నాడు. రేపు కొన్నాళ్ళు అయినాక మళ్ళీ మారుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అందులో హెచ్ఐవి $100 హెచ్ఐవి వీసా వాళ్ళు పాత వాళ్ళు కూడా కట్టాలని ఇప్పుడు మార్చాడు కదా.
ఆల్రెడీ ఉన్నవాళ్ళు కట్టకలేదు, కొత్తగా అప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే అలా ఇప్పుడు ఈ మారుతారు. మూవీస్ విషయంలో కూడా ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చా? ఏమి వెనక్కి ఇప్పుడు తగ్గడమ్మా, మొట్టికాయ పడ్డాక తగ్గుతాడు. ఇప్పుడు తగ్గడు. ఎప్పుడు తగ్గుతాడంటే ఇప్పుడు ప్రొసీడ్ అయినాక తన దగ్గర షూటింగ్లు అయిపోయి ఆ షూటింగ్లు ఇక్కడ మొదలయ్యి ఇండియాలో మొదలయ్యి ఆ పరిస్థితి వచ్చినాక అప్పుడు మొట్టికాయలు పడ్డాక అప్పుడు నో నో వీఆర్ రిలాక్సింగ్ 100% 50% చేస్తున్నాం ప్రజలకు, ఇలాంటివి చేసి మళ్ళీ మారుస్తాడు. ఎందుకంటే అది కాకపోతే తను నష్టపోతాడు, అది అర్థమవుద్ది. ఇప్పుడు అర్థం కాదు కాలంలో. అతను ఏమనుకుంటున్నా అంటే అమెరికా లేకపోతే, హాలీవుడ్ లేకపోతే అసలు షూటింగ్లు వేరే ఎవరు చేయలేరు, ఎక్కడ చేయలేరు అని. ఇవాళ హాలీవుడ్కి సరి సమానంగా మనం ఉన్నాం, మన స్టూడియోలు ఉన్నాయి కనుక అవసరమైతే టెక్నీషియన్స్ అక్కడ నుంచి తెప్పించుకుంటాం. టెక్నీషియన్స్ ఇక్కడికి వచ్చి పనిచేయడానికి ఆన్సర్ లేవు కదా, అతను చేయలేడు కదా, ఆన్సర్ పెట్టలేడు కదా, ఎవరు అమెరికా దాటి వెళ్ళి పని చేయకూడదని టెక్నీషియన్కి. మొన్న సో మనం చూసాం ఒక చిన్న కార్ చిచ్ వల్ల హాలీవుడ్ అంతా కూడా ఎంత ఎఫెక్ట్ అయిందో ఏంటి అనేది మనం చూసాం చాలా ఛానల్స్లో అది. బట్ ఇప్పుడు అక్కడ ట్రంప్ అసలు అధికారంలోకి వచ్చింది ఎవరైతే వలసదారులు వాళ్ళు ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించే ప్రకటనలు ఏవో చేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల్ని వెళ్ళగొట్టడం, వాళ్ళకి ముందుగా ఇన్ని మంత్స్ కానీ శాలరీ ఇచ్చేయడం. సో అమెరికా ఏం చేయాలనుకుంటున్నారు అమెరికా ఆర్థిక రంగానికి? అదేనమ్మా, అమెరికా ఇప్పుడు ఒక విషయంలో అమెరికాని ఆ విషయంలో మనం తప్పట్లేదు. ఎందుకంటే ఎవరి దేశం వాళ్ళది. అతను వలసదారుల వల్ల మెక్సికో నుంచి వచ్చేసేసి అనాథరైజ్డ్ గా ఉంటున్నారు. సో వాళ్ళు పంపించారు. ఇప్పుడు మనం ఎలా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ రోహింగ్యాస్ ని పంపించేయాలని మనం అంటున్నాం. మన దేశ సమగ్రత కోసం, మన దేశంలో రక్షణ కోసం వాళ్ళని పంపించేయాలంటున్నాం. అనాథరైతుగా ఉన్నారు. మేము మన 150 కోట్ల మందికి సంక్షేమాలు మనం పెడితే వీళ్ళు ఎక్స్ట్రా వచ్చి ఆ సంక్షేమంలో వాళ్ళు షేర్ పొందుతున్నారు. సో మన ప్రజల కన్నా అనాథరైతుగా వచ్చి వీళ్ళు ఫలాలను పొందుతున్నారు కనుక అది ఉండకూడదని మనం ఎలా మన దేశం గురించి ఆలోచన, అతను దేశం గురించి మెక్సికో నుంచి వస్తున్నారు, అక్కడ నుంచి వస్తున్నారు, అనాథరైతుగా ఉంటున్నారు. సో మా ఇది అనుకో తప్పులేదు. కానీ దాంట్లో అతను టెక్నాలజీని అతని అమెరికా ఈజ్ లివింగ్ ఆన్ అదర్ కంట్రీస్ బ్రెయిన్, ఇతరుల మేధస్సు మీద పనిచేస్తూ బతుకుతుంది. అది అక్కడ ఉన్న హైయెస్ట్ టెక్నాలజీ నాసాలో సైతం ఇండియన్స్, ఎక్కడ చూసినా జపనీసు ఇండియన్స్ వాళ్ళ టెక్నాలజీకి సగం వాళ్ళ గ్రోత్ కి ఉపయోగపడింది ఈ బ్రీడింగ్స్, మన మేధస్సు. ఈ మన మేధస్సును కాదనుకుంటే నష్టపోయేది తనే. మన మేధస్సు అమెరికాకి పోతే ఇతరులు వాడుకుంటారు. ఒక చిన్న విషయం చెప్పండి చిట్టిబాబు గారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇటు హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయిందో, ఎంతమందికి మనకు ఉద్యోగాలు వస్తున్నాయో, ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయో మనం చూస్తున్నాం. అలాంటిది యూఎస్లో కూడా రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఇండియన్స్ ఉంటారు. మరి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అని దానివల్ల ఒకటి ప్లస్ అవుతుందే కానీ ఏ విధంగా మైనస్ అవుతుంది? ఆయన చేసిన వ్యాఖ్యలు విదేశీ సినిమాలతో అమెరికా సినిమా ఇండస్ట్రీకి ముప్పు అని ఎందుకు అంత గట్టి కీలక వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? ఈ గట్టి కీలక పిచ్చి వ్యాఖ్యలమ్మా, దానికి ఏదో అంత గట్టి తెలివిగా వ్యాఖ్యలే కాదు. అదొక మెంటల్, అదొక ఎక్సెంట్రిక్ మనిషి అతను. అతనికి ఒకరు ఏదో వరుసగా ఒకదాని ఏదో భయపడిపోతారు అనగానే మొన్న అన్నాడు, ఏం భయపడలేదు నా పిలుస్తానంటే మోడీ ఒకటే చెప్పాడు, నా రైతులు, నా ఫిషరీస్, నా వాళ్ళని నేను వదులుకోలేను, నువ్వు ఎన్ని పెట్టా నీ ఇష్టం, నువ్వు చూసుకో, వీ డోంట్ కేర్, వీ స్టాండ్ ఫర్ అవర్ ఫార్మర్స్, వీ స్టాండ్ అన్నాడు. దాంతో నోరు మూసాడు, ఏదో భయపడిపోతారు అనుకున్నాడు. ఏమీ కేర్ చేయలేదు. ఇవాళ అమెరికాను కేర్ చేసే స్థితిలో ఏ దేశమూ లేదు. ఏదో చిన్న దేశాలు, చిన్న దేశాలు వాళ్ళు డామినేట్ చేసి చెప్పిందే చెయ్యాలి అనే స్థితిలో అమెరికా లేదు. ఫస్ట్ అది మనం గుర్తించాలి. ఇవాళ అమెరికా గతంలో 10 ఏళ్ల క్రితమో, 15 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో ఉన్న అమెరికా కాదు. డిక్టేటింగ్ టర్మ్స్ లోను కింగ్ ఆఫ్ ది లేదు. ఇప్పుడు అమెరికా ఈస్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ పొజిషన్. అది మనం తెలుసుకోవాలి. అమెరికా తన స్థానం కోసం ఫైట్ చేస్తాను. ఆ స్థానం రోజు రోజుకి స్థానం కిందకి వెళ్తాను. నువ్వు ఎక్కడే కాదు, పోటుగడివి చాలా మంది ఉన్నావు నువ్వు అనే లెవెల్లో వచ్చింది. ఇవాళ బిట్టు మొన్న మీటింగ్ జరిగింది, 8 దేశాలు కలిసినాయి. 8 దేశాలు కలిసి అమెరికా అది అసలు ఇండియా పార్టిసిపేట్ చేయకూడదు కదా అమెరికన్ ట్రంప్ కోరిక. ఆ దేశాలను అయితే యూరోప్ ఒకటైపోతే కరెన్సీ మారిపోతుందేమో, కరెన్సీ డాలర్కి పోటీ కరెన్సీ, కొత్త కరెన్సీ వస్తుందేమో, ఇవన్నీ ఆయనకు భయాలు ఉన్నాయి. ఆ భయాలని అని ఏదేదో ఆంక్షలు పెట్టి బెదిరించాలనుకున్నాడు. కేరే జాట్ ఎవరు కేర్ చేయలేదు. అందులో మోడీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నిలబడ్డాడో మోడీ వెనకాల మిగతా దేశాలు నిలబడ్డాయి. బ్రిక్స్ మొత్తం 8 దేశాలు మోడీ వెనకాల నిలబడ్డాయి. ఇవాళ మోడీ ధైర్యంగా
ఉన్నది. వాళ్ళు ధైర్యంగా మనం ఎందుకు ఉండకూడదు? మోడీ గారు అంత ధైర్యంగా అమెరికాని నువ్వెంత అంటా ఉంటే మనం ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు మన వెనకాల వస్తున్నారు. ఆ ట్రంప్ వెనకాల వెళ్తలా, మన వెనకాల వీళ్ళ బ్రిక్స్ మొత్తం దేశాలు మన వెనకాల ఉన్నాయి. సో ఈ ట్రంప్ ఆధిపత్య చలాయింపు అనేది ఆ అహంకారము, అనే అహంకారానికి రోజులు చెల్లిని. ఇవాళ రోజులు మారిపోయినాయి. చెల్లిని అతను అతను బతకాలి. అతనేది ఎవరు మిగతా దేశాలు అమెరికా, ఇండియా, చైనా లాంటి దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలంటే సాగదు. గతంలో సాగింది. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఒక్కొక్క దేశం, మన దేశం ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ దేశంగా తయారైంది. ఇంకా రేపు మూడో దీనికి వెళ్తున్నాం. 2030 వచ్చేటప్పటికి వీఆర్ గోయింగ్ టు రీచ్ థర్డ్ ఎకానమీ. సో ఆమె చైనా, ఇండియా అమెరికాకి భయపడే రోజులు పోయినాయి. భయపడే చైనాకి అంతకు ముందే పోయింది భయపడే రోజు. ఇవాళ మనం అంటా ఉంటాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ వాణిజ్య ఒప్పందాలు కావాలి. అతనికి ఆయుధాలు కొట్టడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. అది ఎక్కడ వెనక్కి వెళ్తామో అని మళ్ళీ దానికి సవర్ తీసుకుంటున్నాడు. వెనక్కి వెళ్తే వీళ్ళు ఎక్కడ పోయి ఫ్రాన్స్ లో కొట్టారేమో, ఇంకో తోడు కొట్టారేమో ఆయుధాలు అని. ఈ వాళ్ళు అతను ఇవాళ పైకి మేకపోతు గాంభీర్యం అంటారే, నేను గొప్ప, మా దేశం గొప్ప, మేము చెప్పింది ప్రపంచ విధాలు అనే ఆ మేకపోతు గాంభీర్యం అది గతం. ఇప్పుడు లేదు. ఇప్పుడు అమెరికా చెప్పిందే శాస్త్రం అనే రోజులు పోయినాయి. అది అతను రియలైజ్ అవుతున్నాడు. మనసు లోపల అది ఉంది, సాగదు. కానీ మేకపోతు గాంభీర్యంగా ఏదో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇప్పటి వరకు ఆయన చెప్పిన ఒక మాటకి ప్రపంచ దేశాలు అమ్మమ్మ అన్న సందర్భాలు చెప్పండి. ఏమీ లేదు. ఎప్పుడూ కేర్ చేయట్లా. వాళ్ళే డోల్ డ్రమ్స్ ఉన్నారు. అమెరికన్ ఎకానమీ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇన్ డౌన్ లో ఉంది. మనదేమో ఎదుగుతున్నాం. వాళ్ళ పైనుంచి అలా ఇప్పుడు దిగుతున్నారు. మొత్తం దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆచితూచి చేయాలి కదా. ఆయన ధోరణి అంతే అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, అంతవరకు ఓకే, మీరు చెప్పారు, ఒక క్లారిటీ ఇచ్చారు, మనకేం ఎఫెక్ట్ పడదని. మరి అంతర్జాతీయ సినిమా రంగంపై వాళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచించే అవకాశం ఉంటుందా? అమెరికాను లెక్క చేయరా, లేకపోతే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? వాళ్ళే బతిమాలు అయ్యా మా సినిమా, వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారమ్మా. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. అవును. ఎప్పుడైతే అమెరికా కాదని అంత వేరే ఎక్కడ ఆల్టర్నేటివ్ చూస్తారు. ఆల్టర్నేటివ్ కళ్ళకు కొట్టినట్టు ఇండియా కనపడుతుంది. ఇండియాలో బ్రహ్మాండమైన ఉంది స్టూడియో. ఇంకా కావాలంటే అక్కడే అవుట్డోర్ సెట్ కావాల్సినంత వేసుకోవచ్చు. మన టెక్నాలజీ తీసుకెళ్లి అక్కడ మనకి ఇక్కడ కాస్ట్ తక్కువ, వాళ్ళ హాలీవుడ్ లో పెట్టే ఖర్చులో తక్కువ కదా. ఇప్పుడు ఎందుకు ర్యాకెట్స్ ఏమైనా అంతరిక్షమే, మన నాసాకు పెట్టే ఖర్చులో మన ఖర్చు కూడా, ర్యాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కూడా తగ్గాయి. అందుకని ఇతర దేశాలు మన దగ్గరికి వస్తాయి. సో ఇండియాలో టెక్నాలజీ ఉంది, ఎక్స్పెన్సివ్ కాదు. అమెరికాలో టెక్నాలజీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది ఇబ్బందులు వస్తున్నాయో దే విల్ సెర్చ్ లో ఫస్ట్ కనపడేది వాళ్ళకి ఇండియా కనపడుతుంది. ఇండియా బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ హాలీవుడ్ స్థాయి స్టూడియో ఉంది. ఇంకా డెవలప్ చేయడానికి ప్రదేశాలు ఉన్నాయి. సో ఇంకా వాళ్ళ ఆ లెవెల్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ స్టూడియోలు, అవుట్డోర్ స్టూడియోలు కట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ స్ట్రీట్, వాళ్ళు ఒక స్ట్రీట్ అంటే ఒరిజినల్ స్ట్రీట్ లో తీయరు. మొత్తం సిటీ ఒక సెంటర్ వేసేస్తారు. ఆ సెట్ వేసుకోవడానికి రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాండం చోటు ఉంది. ఇంకా ప్రభుత్వం అవసరమైతే ప్రభుత్వం స్థలం ఇస్తుంది, వేసుకోండి అని. సో అసలు అతను అవగాహన లేకుండా ఇండియా ఏ స్థాయిలో ఉంది, ఇండియా ఏ పరిస్థితిలో ఉంది, మనం చేయటం వల్ల ఇండియా లాభపడుతుంది అని అటు ఆలోచిస్తూ కూడా ఏదో మన అనగానే భయపడిపోతారు. అమ్మో మన షూటింగ్ ఏమైపోతాయి అని కంగారు పడతారు అనుకున్నాడు. భ్రమలో ఉన్నాడు అతను. ఆ రోజులు లేవు. ఆ రోజులు నువ్వు కాకపోతే నీ తలలో జేజి అన్నట్టు ఉన్నారు. అదే జరుగుద్ది. ఒక పక్క విదేశీ సినిమా వాళ్ళు మా వ్యాపారాన్ని దొంగిలిస్తున్నారని మాట్లాడుతున్నారు. మరో పక్క విదేశాల్లో షూటింగ్ చేస్తే కనుక తారీఫ్ అది ఇది ఏదో చెప్తూ అమెరికాలో చేస్తే మాత్రం పర్వాలేదు అన్నట్టుగా ఏదో మాట్లాడారు. సో దానికి సంబంధించి క్లారిటీ ఏంటి చిట్టిబాబు గారు? అంటే రమ్మని చెప్తున్నారా, లేదంటే ఇండైరెక్ట్ గా రమ్మని చెప్తున్నారా ఆయన? అంతే, డైరెక్ట్ గా రమ్మని చెప్తున్నాడు. ఇక్కడికే రండి, ఇక్కడ చేసుకోండి అని. ఇక్కడ చేసుకోండి అని చెప్పేవాడు నువ్వు, మీకు అనేక ఫెసిలిటీస్ ఇస్తామని చెప్తే వస్తారు. నేను 100% ట్యాక్స్ వేస్తాను, మీరు రండి అంటే ఎవడ పిచ్చోడా? ఎవడన్నా నువ్వు చెప్పేది ఎక్సెంట్రిక్, డబుల్ స్టాండర్డ్ మనిషి అనేది అతను మాట్లాడేది అతనికే అర్థం కాదు.
అతను మాట్లాడితే అతను ఏం మాట్లాడతాడు, ఎప్పటికప్పుడు ఏదో అది పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు, మెంటల్ రిటార్టెడ్ లాగా మాట్లాడతాడు ఒక్కొక్కసారి. అధ్యక్షుడు అయితే అవ్వచ్చు, వాళ్ళు కర్మ కొద్దీ ఎన్నుకున్నారనుకో, అది వేరు. కానీ అతను మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు. ఇవాళ ఏం మాట్లాడతాడో 4 రోజుల తర్వాత ఇంకేం మాట్లాడతాడో తెలియదు, పొంతన ఉండదు. ఒకప్పుడు మెక్సికో వాళ్ళందరూ వచ్చారు పంపించేయాలి అన్నాడు, అందరూ అంగీకరించారు. కరెక్ట్, ఏ దేశ సమస్య వాళ్ళది. ఆ దేశంలో అనాథరైజ్డ్ గా వస్తున్న మెక్సికో వాళ్ళని వాళ్ళ దేశం పంపించేయాలి అని, మనం ఎలాగో రోహింగ్యాలను పంపించేయాలి, మన బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేటర్స్ పంపించేయాలి, ఐఎస్ఐ దోహదపడుతున్న గ్యాంగ్